హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. ఇది పాట ఆ లిరిక్ ఏంటి? ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి గు నోటి దోలనంటే నిజం. గుంజి 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 గు ఏంటది ఆ లిరిక్స్ ఏంటి? ఏంటిది అలాగే చెప్పొద్దు. ఇన్సల్ట్స్ నీకుందిరా రే, నీకు ఏమిటి గురుగారు విలన్ లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు, సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు. ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఒక్కసారి వీడి భూతు పురాణం ఒకసారి చూడండి. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. గుంజి 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 గుత్త బగలదై. ఆ మాటలేంటి? పట్టపక్కల స్టేజ్ మీద దరిద్రం ఉండవాడక తిట్టదని చెప్పరా? టెస్టులు అన్నావు, అందరినీ అన్నావు, చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం ఆ జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే. ఆ జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? పొద్దున్నే లేచేటప్పుడు వీడి భూతు పురాణం ఈ దరిద్రం మనకు అనిపించింది. నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, చెయ్యి తీసేస్తాను. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్ది అంటమ్మా భూత పురాణమా? మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు.